హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఏదైనా కిట్టి పార్టీస్కి కానీ మన ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే క్రిస్పీ కార్న్ కట్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. క్రిస్పీ కార్న్ కట్లెట్స్ చేసుకోవడానికి ఒక మీడియం సైజ్ కార్న్ని బాగా ఉడకపెట్టి తీసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లోకి తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. క్యారెట్ తురుము, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, ఇంకా కొత్తిమీరను కూడా తీసేసుకోండి. ఇప్పుడు బైండింగ్ కోసం ఒక హాఫ్ కప్ శనగపిండి, 4 టేబుల్ స్పూన్ బియ్యపిండిని తీసుకోవాలి. ఇప్పుడు మసాలాలు ఒక్కొక్కటిగా వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారప్పొడి, సాల్ట్ రుచికి సరిపడినంత తీసుకొని మనం వేసుకున్న మిశ్రమాలన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోండి. మనం బీపిండిని తీసుకున్నాం కాబట్టి ఈ కట్లెట్స్ అనేవి మనకి బాగా క్రిస్పీగా వస్తాయి. చూపిస్తున్న విధంగా ఇలా మిశ్రమం చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఉండలుగా తీసుకొని చిన్న బాల్స్లా చేసుకొని చూపిస్తున్నట్లుగా కట్లెట్స్ని చేసుకోండి. ఇవి చేసేటప్పుడు మనకి చేతికి కానీ అతుక్కుంటున్నట్లయితే చేతులకి ఆయిల్ అప్లై చేసుకుంటూ తీసుకోవాలి. మనం కలుపుకున్న ఈ మిశ్రమం అంతా ఇలానే కట్లెట్స్లా చేసుకొని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసేసుకోండి. కట్లెట్స్ అన్నీ చేసేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద బాండెల్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడైన తరువాత మనం చేసుకున్న ఈ కట్లెట్స్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనం ఈ కట్లెట్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇలా 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా, మనం ఈ కట్లెట్స్ని తీసేసుకోవాలి. ఆయిల్ని బాగా స్ట్రెయిన్ చేసి తీసుకోండి. అలాగే మనం చేసుకున్న రిమైనింగ్ కట్లెట్స్ అన్నీ కూడా ఆయిల్లో ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకుంటూ లైట్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా, కట్లెట్స్ని ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకోండి. చూసారుగా, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే క్రిస్పీ కార్న్ కట్లెట్స్ రెడీ. ఈ కట్లెట్స్ని మనం టమాటో కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినేస్తారు. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.